హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. బీఈడీ అభ్యర్థుల అకౌంట్కు టెట్ ఫీజు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ 2024 డిఎస్సి కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ 1కు డిఎస్సిలో ఎస్జిటిలకు అనర్హులు అవడంతో బీఈడీ అభ్యర్థులు ఈ పరీక్షలకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నంబర్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతాలో వేస్తున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో టెట్ డిఎస్సికి 50,206 మందికి ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 44,690 మందికి డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్స్ ద్వారా డీబీటీ విధానంలో జమ చేశామని చెప్పారు. ఇక కొంతమంది అభ్యర్థులకు ఆధార్ నెంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింకు చేసుకోకపోవడంతో వారి ఫీజు జమ కావడం లేదని, ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వారి ఆధార్ కార్డుకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సూచించారు. అయితే కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించినా వారికి ఐడి జనరేట్ కాలేదని, వీరికి కూడా ఫీజును తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగ్గా జమ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు గాను అభ్యర్థులకు ఏదైతే ఫీజు ఉందో ఫీజులో 1% అంటే 1% అంటే ₹7.50 అయితే చెల్లించామని చెప్పారు. అన్నీ సక్రమంగా ఉన్న వారికి అకౌంట్కు మిగిలిన ఫీజు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసినట్లయితే తెలిపారు. ఫీజును ఇంటర్నెట్ సెంటర్ల వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని కోరారు. అభ్యర్థి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నెంబర్ ఆధారంగానే ఫీజును తిరిగి జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఏవైతే ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వారికైతే కనుక ఖచ్చితంగా అయితే కనుక ఫీజు అయితే వెళ్ళడం లేదని అయితే కనుక తేల్చి చెప్పేశారు. ఎవరు ఇంటర్నెట్ సెంటర్లో ఎలాంటి ఇంటర్నెట్ సెంటర్లో కానీ ఎలాంటి మీ సేవలో కానీ మీరు అప్లై చేసుకున్నా కానీ మీకైతే కనుక మీ మొబైల్ నంబర్కి లింక్ చేసినటువంటి ఖాతా నెంబర్ ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతా నెంబర్ దానికి మాత్రమే డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ఇస్తేనే వాటికి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. వేరే వాళ్ళ నెంబర్ ఇస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఖాతా నెంబర్కి అయితే వస్తాయి. అయితే ఇందులో చెక్ చేసే పర్పస్లో సరిగ్గా అమౌంట్ పడుతుందో లేదో అనే పర్పస్లో ₹7.50 అయితే కనుక వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. వారికి సరిగ్గా అమౌంట్ పడినట్లయితే కనుక తిరిగి వాళ్ళకి అయితే ఫుల్ అమౌంట్ని అయితే కనుక రీఫండ్ చేస్తున్నారు. ఈ విధంగా బీఈడీ అభ్యర్థుల అకౌంట్కి అయితే కనుక టెట్ ఫీజు అయితే రావడం జరిగింది. ఇక బీఈడీకి సంబంధించినటువంటి ఈ యొక్క డిఎస్సి ఏదైతే ఉందో ఈ యొక్క డిఎస్సి పరీక్షలు జరుగుతాయా లేదా, అసలు డిఎస్సి పరీక్షలు రద్దు అవుతాయా, డిఎస్సి పరీక్షలు జరిగితే ఎప్పుడు నిర్వహిస్తారు, ఇలాంటి వాటికి సంబంధించి అయితే కనుక రకరకాల వార్తలు వస్తున్నాయి. అవేవి నమ్మవద్దు. ప్రస్తుతం అయితే కనుక డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి, అధికారికంగా అధికారులు కూడా స్పందించలేదు కాబట్టి దీనిపై అయితే కనుక మరికొంత సస్పెన్షన్ అయితే నెలకొంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి వీలుగా లేదు. అలాగే టెట్ ఫలితాలు కూడా విడుదల చేయడానికి కుదరలేదు. కాబట్టి వన్స్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత టెట్ రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారా లేదా అనేది కూడా ఈ యొక్క ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత మనకు తెలియాల్సి ఉంది. రద్దు అయితే కనుక మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం యొక్క డిఎస్సిని అయితే నిర్వహించే అవకాశం ఉంది. ఇది గైస్ అయితే కనుక ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మీరైతే చూడడం జరిగింది. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తా. అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.